అయితే పూర్తిగా మానవత్వం ఇక్కడ మంట కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సొంత తల్లిని కని పెంచి నవమాసాలు మోసి తన కడుపులో మోసి పెంచినటువంటి సొంత కూతురే అంజు అనేటువంటి మహిళని అత్యంత కిరాతకంగా చంపి వారు ఉంటున్నటువంటి ఇంట్లోనే అత్యంత పాశవికంగా పాతిపెట్టినటువంటి ఘటన ఇటు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్, భరత్ నగర్, కౌకూర్లో చోటు చేసుకుంది. అయితే అంజు అనేటువంటి మహిళ భర్తతో విడిపోయి గత కొద్ది రోజులుగా కూడా ఇక్కడే నివాసం ఉంటుంది. అనంతరం తనకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా పెద్ద కూతురికి పెళ్లి చేసింది. తర్వాత చిన్న కూతురికి కూడా సంబంధాలు చూస్తూ పెళ్లి చేసేటువంటి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. సో ఇక్కడ ఆ చిన్న కూతురు ఇషిక అనేటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో తాను అక్కడ తన కాలేజ్ మేట్ అలాగే తన కాలేజ్ ఫ్రెండ్ అయినటువంటి మౌంటీ అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పరచుకొని గత 2 సంవత్సరాలుగా కూడా అనేక సార్లు తల్లితో గొడవ పడడము, అలాగే లవ్ విషయంలో అంటే ప్రేమ విషయంలో కూడా అనేక మార్లు తల్లితో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి కూడా పూర్తిగా తల్లితో గొడవ పడడము, తల్లిని ఇబ్బందులకు గురి చేయడము, ఈవెన్ అంజు ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు పెద్ద కూతురు కూడా అంటే గొడవపడి వెళ్ళిపోయిందేమో అన్నటువంటి ఆలోచనలోనే ఇన్ని రోజులు ఉన్నారు. కానీ చిన్న కూతురు అంటే ఆవిడకి సంబంధించినటువంటి ప్రియుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రవర్తనలో తేడా రావడం వల్ల పూర్తిగా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వారే హత్య చేసినట్టుగా అయితే ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే సొంత తల్లిని ప్రియుడితో కలిసి పెళ్లి కాకపోయినా కూడా తను ఇద్దరు కలిసే ఉంటా ఉన్నారు, మౌంటీ అలాగే ఇషిక. సో గతంలో కూడా ఇటు మౌంటీ పైన పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో అనేక మార్లు గొడవలు అవ్వడము, అలాగే గొడవలైనటువంటి తరుణంలో కూడా పూర్తిగా అనేక సార్లు తల్లికి ఇషికకి గొడవలు జరిగినటువంటి సందర్భంలో కూడా పెద్ద కూతురు దగ్గరికి వెళ్లకుండానే ఆవిడ ఉన్నారు. కానీ ఒక్కసారిగా చిన్న కూతురుతో ఎప్పుడైతే విభేదాలు మొదలైనటువంటి అనంతరం చిన్న కూతురు అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి అత్యంత దారుణంగా సొంత తల్లిని చంపి పాశవికంగా ఇంటిలోనే పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇది తెలుసుకున్నటువంటి పోలీసులు అలాగే కంప్లైంట్ చేసినటువంటి కొద్ది రోజుల క్రితం పెద్ద కూతురు కంప్లైంట్ చేయడంతో సో ఇటు పోలీసులు రంగంలోకి దిగి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి డీటెయిల్స్ తీసుకున్నటువంటి పనిలో పడ్డారు. అనంతరం వారిని విచారించగా అసలు ఏం జరిగింది అని చెప్పి విచారించినటువంటి తర్వాత ఒక్కసారిగా చిన్న కూతురే మర్డర్ చేసినట్టుగా అయితే తెలిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు అన్న ఏం జరిగింది? ఇషిక మౌంటీ ఎప్పటి నుంచి పరిచయం ఉంది వాళ్ళిద్దరికి? వాళ్ళు 2 years నుంచి పరిచయం అన్న. ఇద్దరు లవ్లో ఉన్నారు. వాళ్ళ అమ్మకి ఆమెకి గొడవలు అయినాయి దాని వల్ల. అయితే వాళ్ళు ఆమె మీద కేసు పెట్టి ఫోక్స్లో జైలుకి పంపించారు ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయిని. తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక కూడా గొడవలు అయినా అంట రీసెంట్గా. తర్వాత కేసు పెట్టి వాళ్ళ అమ్మ మిస్సింగ్ అని వాళ్ళ అక్క కేసు పెట్టింది. అట్లా అసలు సొంత తల్లిని చంపడమేనండి ప్రేమ వ్యవహారం అయితే మాట్లాడుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అత్యంత దారుణంగా సొంత కన్న తల్లిని చంపడం అనేది అసలు మీ అందరికీ ఎలా తెలిసింది? ఇన్ని రోజులు 6 నెలలు అవుతుంది అంటారు, తెలుసు అసలు? కేసు పెట్టింది 3 months బ్యాక్, కేసు పెట్టింది 4 months బ్యాక్. కేసు పెడితే మన బండి దొరకడంతో అది ఇన్వెస్టిగేషన్ చేసి తీసిరు. ఇప్పుడు మౌంటీ రాజుకు అలాగే ఇటు ఇషిక తల్లికి కూడా అనేక మార్లు గొడవలు జరిగేటి అని చెప్పి గొడవలు జరిగినాయి, కేసు కూడా అయింది, అన్ని స్టేషన్ కూడా జైలు కూడా పంపించారు. మళ్ళీ కూడా గొడవలు అవుతున్నాయి. ఆ విధంగానే ఇట్లా చంపేసారు. అత్యంత దారుణమైనటువంటి సంఘటన అనే చెప్పాలి. ఎందుకంటే ప్రియుడి కోసం ప్రేమ కోసం సొంత తల్లిని అత్యంత కర్కశంగా కడతీర్చినటువంటి కూతురు సంబంధించినటువంటి ఘటన ఇది. ఇషిక అనేటువంటి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ప్రియుడితోనే కలిసి ఉంటుంది. వాళ్ళిద్దరికీ కలిపి ఆ జంటకు ఒక పాప కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. సో 3 నెలల క్రితమే పెద్ద కూతురు కంప్లైంట్ చేయడంతో ఈ ఘటన అనేది బయటకు వచ్చింది. లేకపోతే కంప్లైంట్ చేసి ఉండకపోతే అసలు తెలిసేదే కాదన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి కూడా అసలు ఏం తెలియదు, కనీసం ఇది ఎప్పుడు జరిగింది ఏంటి అనేటువంటి కనీసం అవగాహన కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అయి ఉన్నారు. మాకు కనీసం పోలీసులు వచ్చేంత వరకు అసలు ఇన్ఫర్మేషనే లేదంటూ స్థానికంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి అంజు ఇంటి దగ్గరికి వచ్చాము. అలాగే కొద్దిసేపటి క్రితమే ఆవిడకి సంబంధించినటువంటి కళేబరం ఏదైతే ఉంటుందో దాన్ని ఫోరెన్సిక్ సంబంధించినటువంటి టీం ఉంటారో వారి సహాయంతో ఇప్పటికే అంజు కళేబరాన్ని కూడా మృతదేహ కళేబరాన్ని కూడా బయటకైతే తరలించారు. ఎస్, మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అదే సో ఇక్కడ అంజు అలాగే ఇషిక వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇల్లు. అయితే గతంలో కూడా అంజు
అలాగే ఆవిడ భర్త గత కొన్ని రోజులుగా కూడా గొడవలు పడి విడిపోయి ఆవిడ ఈ ఇద్దరు పిల్లల్ని కూడా పెంచి పోషించింది. అనంతరం పెద్ద కూతురికి కూడా పెళ్లి చేసి బయటికి పంపించింది. కానీ ఇప్పుడు చిన్న కూతురు వ్యవహారంలోనే ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి అయితే తెలిసింది. అనంతరం ఈ పరిస్థితి ఎదురైందంటూ కూడా బంధుమిత్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారి బంధువులను ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అయితే బంధువులు కూడా తీవ్ర ఆవేదనలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంత మంచి ఆవిడని సొంత కూతురు ఎలా చంపింది అనేటువంటి బాధలో కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ ఏమవుతారు మీకు? ఆమె మాకు మా బిడ్డే యారాలు తోటి కోడలు కాదమ్మా, ఇప్పుడు సొంత తల్లిని అట్లా పాప చంపిందంటే అసలు ఎవరికి నమ్మలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది మీకు ఏమైనా ఐడియా? మాకేం తెలియదు అసలు. వాళ్ళు ఈడు ఉన్నది కూడా మాకు తెలియదు. మా బిడ్డ ఆడ కౌకులు ఉంటుంది, గాడికి వచ్చిపోతాం కానీ ఈడికి వచ్చే సంగతి మాకు తెలియదు. కానీ దీన్ని మాత్రము అస్సలకి అందరు చూస్తున్నాగా కాలబెట్టాలి. దాన్ని గ్యాస్ను పోసి కాదు, కోసి కారం పొడి పోసి సగం పానంతో కాలబెట్టాలి. దాన్ని మాత్రం భూమి మీద బతకనియొద్దు. అన్ని ఏదైనా ఈ పోలీసు వాళ్ళు చర్య తీసుకున్నా సరే, ఎవరు తీసుకున్నా సరే దాన్ని చంపాలి. ప్రేమ విషయంలో ఇదంతా జరిగిందని చెప్పి గతంలో కూడా ఆ వ్యక్తిని జైలుకు పంపించారు. అలాంటి వ్యక్తితో ఎందుకు సొంత తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినకపోతే ఎందుకు? వాడిని ఇద్దరు చంపాలి. ఎందుకు ప్రేమెందుకు దోమ ఎందుకు? తల్లిదండ్రులు ఇంత పిల్లలను గుడ్డును పెంచి సాది సబరిస్తే ఈ స్థితికి చేస్తారా? మన తల్లిని చంపే పరిస్థితి. పిల్లల చంపాలి, తల్లిదండ్రులు చెప్తుంటే కూడా, కానీ తల్లినే చంపి పెట్టిందంటే ఇంకోళ్ళు నేర్చుకొని పోతారు కదా. దీన్ని చంపాలి అట్లకెళ్ళి. దీన్ని మాత్రం వీళ్ళిద్దరిని మాత్రం బతకనియొద్దు అస్సలు. కంటే భూమి మీద బతకనే వద్దు వాళ్ళు. ఇంకా 4 రోజులు పొడిగించుకుంటే పోయేది కాదు. ఈమెతో పాటు అలా వేసి పెట్టాలి, కాలబెట్టాలి. అట్లయితేనే మంచిగా ఉంటుంది. ఈ ఉన్న పబ్లిక్ చూసే వాళ్ళకైనా కానీ దేనికైనా కానీ ఈ తల్లితోనే కాలబెట్టాలి. సో ఇటు